కొంతమందికి పళ్ళు బాగా అరిగిపోతూ ఉంటాయి. ఇలా అరిగిపోయినప్పుడు పళ్ళు బాగా సెన్సిటివ్‌గా అనిపిస్తా ఉంటాయి. అండ్ కొంతమందిలో ఈ ప్రాబ్లమ్ వల్ల సివియర్ పెయిన్ కూడా వస్తా ఉంటుంది. అసలు పళ్ళు అరిగిపోవడానికి గల 6 మెయిన్ రీజన్స్ ఏంటి? ఇలా పళ్ళు అరిగిపోకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఇది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్! ఐయామ్ డాక్టర్ రోహిత. చాలా మందిలో పళ్ళు అరిగిపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫస్ట్ వన్ హార్డ్ బ్రషింగ్. జనరల్‌గా ఉండే అపోహ ఏంటి అంటే హార్డ్‌గా గట్టిగా బ్రష్ చేయటం వల్ల ప్రాపర్‌గా క్లీన్ అవుతుంది అని అనుకుంటా ఉంటారు. కానీ రియాలిటీ ఏంటి అంటే హార్డ్‌గా బ్రష్ చేయటం వల్ల పైనున్న ఎనామెల్ లేయర్ అనేది పోతుంది. సో దీనివల్ల సెన్సిటివ్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. సో హార్డ్ బ్రషింగ్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. హారిజాంటల్‌గా బ్రష్ చేయటం వల్ల ఏమవుతుందంటే చిగురుకి పైన పంటికి మధ్యలో ఉన్న పంటి భాగంలో ఎక్కువ అరిగిపోతూ ఉంటుంది. సో దీనివల్ల సెన్సిటివ్ ఇష్యూస్ అండ్ పెయిన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో హార్డ్ బ్రషింగ్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి అండ్ ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్‌ని ఫాలో అవ్వాలి. సో ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ అంటే ఏంటంటే యూజువల్‌గా సర్క్యులర్ మోషన్‌లో కానీ లేదా పై పళ్ళు కిందకి, కింద పళ్ళు పైకి కానీ బ్రష్ చేస్తూ ఉండాలి అండ్ సాఫ్ట్ బ్రిజిల్ బ్రషెస్‌ని యూజ్ చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల జనరల్‌గా మనం ఈ ప్రాబ్లమ్‌ని అవాయిడ్ చేసుకోవచ్చు. సెకండ్ రీజన్ నైట్ గ్రైండింగ్. కొంతమందికి రాత్రిపూట పళ్ళు కొరికే హ్యాబిట్ ఉంటుంది. ఇది వాళ్ళకి తెలియదు కానీ పక్కనున్న వాళ్ళకి ఈజీగా తెలుస్తూ ఉంటుంది. బయటికి సౌండ్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా నైట్ గ్రైండింగ్ చేసేటప్పుడు కూడా పై పళ్ళు, కింద పళ్ళు పద్దాక ఆనుకుంటూ ఉండడం వల్ల పైనున్న ఎనామెల్ లేయర్ అనేది పోతుంది. సో దీనివల్ల కూడా యూజువల్‌గా సెన్సిటివ్ ఇష్యూస్, పెయిన్ రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో పళ్ళు అరిగిపోవడానికి నైట్ గ్రైండింగ్ కూడా ఇంకో మెయిన్ రీజన్. ఈ నైట్ గ్రైండింగ్ హ్యాబిట్ ఎక్కువగా చిన్న పిల్లల్లో చూస్తూ ఉంటాం అండ్ వీళ్ళు పెద్ద అయ్యేసరికి హ్యాబిట్ అనేది యూజువల్‌గా తగ్గిపోతూ ఉంటుంది. జనరల్‌గా ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల ఇలా నైట్ గ్రైండింగ్ హ్యాబిట్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఇలా నైట్ గ్రైండింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి నైట్ గార్డ్ యూజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ చాలా వరకు మనం అవాయిడ్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ యాసిడ్ ఎరోషన్. జనరల్‌గా మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ యాసిడ్స్ ఉండటం వల్ల కూడా పళ్ళు అరిగిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగేవారిలో లేదా సిట్రస్ ఫ్రూట్స్ లెమన్ కానీ లేదా సిట్రస్ ఫ్రూట్స్‌ని ఎక్కువ తినేవారిలో కూడా ఇలా పళ్ళు అరిగిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లెమన్, సిట్రస్ ఫ్రూట్స్ లేదా చింతపండు ఇలాంటి వాటిల్లో ఏంటంటే పులుపు ఎక్కువగా ఉంటుంది. అంటే ఇవి ఎసిడిక్ నేచర్‌లో ఉంటాయి. సో ఇలా ఎసిడిక్ నేచర్‌లో ఉన్నప్పుడు పైనున్న ఎనామిల్ లేయర్ అనేది చాలా బ్రిటిల్‌గా ఉండి ఎనామిల్ లేయర్ పోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎసిడిక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే వారిలో, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకునే వారిలో కూడా పళ్ళు అరిగిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల సెన్సిటివ్ ఇష్యూస్ వస్తాయి. అలానే పెయిన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీంతో పాటుగా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ ఉన్న వారికి కూడా ఇలా పళ్ళు అరిగిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫోర్త్ రీజన్ ప్రొఫెషనల్ లైఫ్. యూజువల్‌గా కొన్ని ప్రొఫెషన్స్‌లో లైక్ టైలర్స్ ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు థ్రెడ్స్‌ని వాళ్ళ టీత్ యూజ్ చేసి కట్ చేస్తూ ఉంటారు. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే పైనున్న ఎనామిల్ లేయర్ అనేది పోతుంది. సో దీనివల్ల సెన్సిటివ్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ పళ్ళు అరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి. అండ్ కొంతమంది ఎలక్ట్రీషియన్స్ లేదా కార్పెంటర్స్ వాళ్ళ నోటిని యూజ్ చేసి, వాళ్ళ టీత్‌ని యూజ్ చేసి యూజువల్‌గా వైర్స్ పట్టుకోవడం కానీ, వైర్స్ కట్ చేయడం కానీ, లేదా ఇలా వుడెన్ థింగ్స్‌ని ఏదైనా పట్టుకోవడం కానీ, ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ఇలా ఎక్కువగా చేసే వారిలో కూడా ఇలాంటి ప్రొఫెషన్స్‌లో ఉన్నప్పుడు వాళ్ళ పళ్ళు అరిగిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఫిఫ్త్ వన్ హ్యాబిట్స్. కొంతమందికి నెయిల్ బైటింగ్ హ్యాబిట్ ఉంటుంది. నెయిల్స్ పద్దాక బైట్ చేస్తూ ఉండడం వల్ల కూడా పళ్ళు అరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ కొంతమంది బాటిల్ క్యాప్స్ పంటిని యూజ్ చేసి రిమూవ్ చేస్తూ ఉంటారు. సో ఇలా చేయటం వల్ల కూడా జనరల్‌గా పళ్ళు అరిగిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో హార్డ్ బ్రషింగ్ చేయటం వల్ల, నైట్ గ్రైండింగ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల, యాసిడ్ ఎరోషన్స్, ప్రొఫెషనల్ లైఫ్ వల్ల లేదా వాళ్ళకున్న హ్యాబిట్స్ వల్ల ఈ 5 మెయిన్ రీజన్స్ వల్ల యూజువల్‌గా పళ్ళు ఎక్కువ అరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి హ్యాబిట్స్ కనుక మీకు ఉంటే వీటిని చేంజ్ చేసుకోవటం వల్ల పళ్ళు అరిగిపోకుండా కాపాడుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ డాక్టర్ రోహిత. థాంక్ యూ.